జనరల్లీ వరల్డ్ సినిమా గురించి మాట్లాడితే అందరూ మాట్లాడే ఫస్ట్ మూవీయే గాడ్ ఫాదర్. బట్ టిల్ డేట్ నేను ఆ మూవీ చూడలేదు. ఎందుకు చూడలేదంటే నా దగ్గర పెద్దగా చెప్పడానికి రీజన్స్ లేవు. అంటే మంచి మూవీ కదా, కొంచెం టైం తీసుకుని మంచిగా చూద్దాం అనుకున్నాను అండ్ అది అలాగే వెళ్ళిపోయింది. దెన్ ఐ గాట్ టు నో పీవీఆర్ వాళ్ళు గాడ్ ఫాదర్ ట్రిలాజీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని. సో ఇంకప్పుడు డైరెక్ట్గా ఈ మూవీని థియేటర్లో చూడాలని ఫిక్స్ అయ్యాను. విచ్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్ బికాస్ ఒక 50 years బ్యాక్ మూవీని వితౌట్ ఎనీ స్పాయిలర్స్ ఒక ఫ్రెష్ మూవీ లాగా వెళ్ళి ఇవాళ థియేటర్లో చూశాను. అండ్ చూసాక అప్పుడు అర్థమైంది దట్ ఈ మూవీని అందరూ మాస్టర్ పీస్ ఎందుకంటారని. అంటే లిటరలీ స్టార్టింగ్ ఫ్రమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఇలా వాట్ నాట్ చెప్పుకుంటా పోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అండ్ లిటరలీ చూస్తుంటే అర్థమైంది ఎన్ని ఐకానిక్ సీన్స్ మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ మూవీ నుంచి తీసుకున్నారని. ఇన్ఫాక్ట్ నాకు అన్నిటికన్నా నచ్చిన విషయం ఏంటంటే ఇదొక క్రైమ్ మాఫియా ఆ టైప్ ఆఫ్ మూవీ అయినా కానీ ఎక్కడా బ్లడ్ వైలెన్స్ ఆ జోన్లోకి వెళ్ళలేదు. మొత్తం కూడా కంప్లీట్లీ డైలాగ్స్, కన్వర్జేషన్స్, స్టోరీ బిల్డింగ్ వాటి చుట్టూనే ఒక 3 hours మనల్ని కంప్లీట్లీ హుక్ చేసి ఉంచింది. విచ్ ఈస్ రియలీ అ మెరాకిల్ బికాస్ జనరలీ ఇంత లాంగ్ డైలాగ్స్ ఆర్ లాంగ్ సీన్స్ ఉంటే బోర్ కొట్టిద్ది. కానీ ఈ మూవీలో సర్ప్రైజింగ్లీ అలా ఎక్కడ కొంచెం కూడా అనిపించలేదు. కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే డెఫినెట్లీ దానికి మెయిన్ రీజన్ ఒకటి స్క్రీన్ ప్లే అయితే రెండోది పర్ఫార్మెన్స్. లైక్ మార్లన్ బ్రాండో అండ్ ఆల్ పచినో ఇద్దరు అద్దరు కొట్టారు. అండ్ రెండో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసి క్యారెక్టరైజేషన్స్. అండ్ లిటరలీ మైకల్ క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు అండ్ మూవీ ఎండ్ అయ్యేసరికి ఎలా మారాడు అనేది ఇస్ ది బెస్ట్ పార్ట్. ఇన్ఫాక్ట్ దాన్ని చూపించే స్టైల్ కూడా చాలా బాగుంది. లైక్ ఎండింగ్లో గాడ్ ఫాదర్ అంతా తలుపుపోయటం అనేది దట్ వాజ్ ఐకానిక్. ఇదొకటే కాదు, మూవీలో మిగతా విషయాలు కూడా చాలా బాగున్నాయి. రియల్గా మనమే ఆ మూవీలో ఉండి ఆ గ్యాంగ్స్టర్లతో వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. మరీ ఎక్కడ ఒకటి టాప్ వెళ్లకుండా అంతా కూడా చాలా సటిల్గా చాలా బాగుంది. అండ్ నాకు తెలిసి నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీని ముందే ల్యాప్టాప్, టీవీ వాటిలో చూడకుండా డైరెక్ట్గా ఫర్ ది ఫస్ట్ టైం థియేటర్లో చూశాను. బికాజ్ ఇలాంటి మూవీ మంచి కాన్సన్ట్రేషన్తో కంప్లీట్గా హుక్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. సో అందుకే స్టిల్ ఈ మూవీని ఇంకెవరైనా చూడకపోయి ఉంటే డెఫినెట్లీ వెళ్ళండి. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. అంటే గ్యాంగ్స్టర్ మాఫియా అన్నా కాబట్టి కంప్లీట్ యాక్షన్ అలా ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మొత్తం కూడా ఒక స్టోరీ, క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. వీరు 3 hours మొత్తం కూడా మనల్ని అలాగే తీసుకువెళ్తారు. సో నాకైతే ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ కూడా ఆల్మోస్ట్ 3.5 hours ఉన్నా కానీ సేమ్ ఇదే స్టైల్ నేరేటివ్ టైప్ స్టోరీ టెలింగ్తో వెళ్ళిద్ది. సో మెయిన్లీ నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ చాలా ఇష్టం కాబట్టి నేనైతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశా. మాట్లాడుకుంటూ వెళ్తే ఈ మూవీ గురించి చాలా విషయాలు చెప్తాను. బట్ ప్రస్తుతానికి డెఫినెట్లీ ఈ మూవీ చూడమంటాను.